నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. గత 12 సంవత్సరాలుగా అశ్వగంధని నాటావు పాలతో ప్యూరిఫై చేసే విధానం ఫస్ట్లో ఆయుర్వేదిక్లో నేనే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశానండి. అప్పటి వరకు కూడా అశ్వగంధని నాటావు పాలతో ఎవరూ ప్యూరిఫై చేసేవారు కాదు. అశ్వగంధ వాడుతుంటే వేడి చేస్తుందని కొంతమంది వాడేవారు కాదండి. అశ్వగంధ వాడటం వల్ల బాడీలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లల కాడి నుంచి అంటే 8th క్లాస్ నుంచి ఉన్న పిల్లలకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగి వాళ్ళలో కూడా కొంతమందిలో పెరాలసిస్ అలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందండి. ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం అశ్వగంధని నాటావు పాలలో 7 సార్లు శుద్ధి చేయడం జరుగుతుందండి. ఒక బ్యాచ్ తయారు చేయడానికి 21 రోజులు సమయం పడుతుంది. దాంతోపాటు మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలామందికి ఈ సెక్సువల్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటారు. దాని గురించి ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు. మనకి ఆ విధంగా కూడా ఈ యొక్క రుగ్మతలను తగ్గించుకోవచ్చు. ఏజ్ పరంగా వచ్చే డ్రైనెస్ అంటారు. చాలామంది ఒక 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బాడీ అంతా డ్రైగా అయిపోయి చర్మం ముడతలు పడిపోతుందండి. ఆ చర్మం ముడతలు పడకుండా ఉండడానికి కూడా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుంది. చాలామంది పని ఒత్తిడి వల్ల కానీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ సాయంత్రం నిద్ర సరిగ్గా పట్టదండి. ఎవరైతే ఈ అశ్వగంధ చూర్ణాన్ని రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకుంటారో వారికి నిద్రలేని సమస్య తగ్గుతుందండి. దాంతోపాటు లేడీస్లో వచ్చే పిసిఓడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి. వారు తీసుకునే డైట్తో పాటు ఈ అశ్వగంధని రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే ఈ అశ్వగంధ అంత బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అశ్వగంధలో ఆవు పాలు, ఆవు నెయ్యి ప్లస్ ఆర్గానిక్ అశ్వగంధతో కలిపి తయారు చేయబడిందండి. ఏ వయసు వారైనా తీసుకోవచ్చండి. ఇది నేను 12 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. నేను నా యొక్క ఆయుర్వేదిక్ ప్రాక్టీస్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే సమస్యలు తగ్గించడానికి కూడా రాత్రి నిశ్చించే ముందు ఇది వాడతారు. చాలామంది డయాబెటిక్ వచ్చిన కొత్తల్లో వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఆ వెయిట్ లాస్ కూడా నార్మల్ బాడీ స్ట్రక్చర్ తీసుకురావడానికి మంచి మజిల్ ఫార్మేషన్ కూడా ఈ యొక్క అశ్వగంధ బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు మా స్టాల్లో చిల్లగింజలు అంటారు. చాలామందికి ఐడియా ఉంటుంది, మర్చిపోయి ఉంటారు చాలామంది. చిల్లగింజలు, ఇండుపు గింజలు అంటారండి. దీన్ని ఇదివరకు ఈ ఆర్ఓ సిస్టమ్స్ అవి రాని క్రితం ఈ చిల్లగింజల్నే మనం వాటర్ ప్యూరిఫికేషన్ కింద వాడేవాళ్ళం. ఎవరైతే చిల్లగింజలు వాడతారో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో రాకుండా ఉంటుంది. నివారించడానికి కూడా ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్ అండి. చాలామంది డాక్టర్స్ కూడా ఈ మధ్యకాలంలో చిల్లగింజలు హైలైట్ చేయడం జరిగింది. ఈ చిల్లగింజలు చాలామంది ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో భోజన అనంతరం కూడా బొగ్గను పెట్టుకుని ఒక పాన్ కింద తింటారు. ఎందుకు తింటారంటే డెంటల్ క్యావిటీస్ రాకుండా ఉండడానికి, బోన్ డెన్సిటీ పెరగడానికి, దాంతోపాటు కిడ్నీ సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క చిల్లగింజలు ఉపయోగపడతాయి. ఇలాగ ప్యూరిఫై చేసుకున్న వాటర్ తీసుకోవడం వల్ల మన దేహంలో ఉండే వ్యర్థాలని ప్యూరిఫై చేయడంలో ఈ చిల్లగింజలు ఉపయోగపడతాయి. పూర్వం ఈ చిల్లగింజలని కలబంద గుజ్జులో నానబెట్టి దాన్ని అరగదీసి కంటికి కాటిగా పెట్టుకునేవారు. పెట్టుకోవడం వల్ల కంటిలో ఉండే మలినాలు తొలగించడానికి కూడా ఈ చిల్లగింజల్ని వాడేవారు. మేము ఆయుర్వేదిక్ ప్రాక్టీస్లో మేము కిడ్నీ డీటాక్సిఫికేషన్కి అన్నిటికి కూడా ఈ చిల్లగింజలు వాడతాం. మన నిత్య జీవితంలో మనం 2 చిల్లగింజలు తింటే ఈ కొత్తగా వచ్చే వ్యాధి పడకుండా మనకి చేసుకోవచ్చు. మనకు వాటర్ పొల్యూటెడ్ అయిపోయిందండి. ఆ వాటర్ని ప్యూరిఫై చేసుకుంటా కూడా ఈ చిల్లగింజలు బాగా ఉపయోగపడతాయి. ఇది అందరికీ తెలిసిందే. మనం ఒక 100 కేజీలు ధాన్యాన్ని పడితే ఒక 6 కేజీల వరకు వస్తుంది. తౌడు అంటారండి దీన్ని. తౌడు అంటే చాలామంది చిన్న చూపుగా ఉంటుంది. ఈ రోజుని చాలామంది నడుము నొప్పులు రావడానికి ఇది మెయిన్ కారణం విటమిన్ B12 తగ్గడం వల్ల ఈ యొక్క నడుము నొప్పులు వస్తాయండి. ఈ యొక్క తౌడుని రోజు మనం భోజనంలో అంటే మన కర్రీ వండేటప్పుడు దానిలో కలిపి తీసుకుంటే పిల్లలకు కూడా తౌడు కలిపినట్టు తెలియదు.
దాంతోపాటు ఈ తవుడుని తీసుకోవడం వల్ల అరికాలు మంటలు, అరికాలు తిమ్మిర్లు కూడా విటమిన్ B12 వల్ల వస్తాయి. ఎవరైతే ఇది ఆయిల్ తీయలేని తవుడండి. బయట దొరికేది ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్లో ఆయిల్ తీసి తవుడు అమ్ముతారు. మీకు ఎక్కడైనా నచ్చితే మీకు బయట దొరికే మిల్లు దగ్గరే డైరెక్ట్ కొనుక్కోండి. బయట అమ్మే దగ్గర ఆయిల్ తీసి అమ్ముతారు. నేను ఆర్గానిక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన తవుడండి ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్టాల్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది న్యాచురల్ పెయిన్ ఆయిల్ అండి. ఇది నేను మా విలేజ్లో, మాది వెస్ట్ గోదావరి పెనుగొండ, మా సొంత విలేజ్లో నేను ఈ అరోమేటిక్ ప్లాంట్స్ అన్నిటిని పెంచి సహజసిద్ధంగా తయారు చేసిన పెయిన్ ఆయిల్ అండి ఇది. ఇది స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఆముదం, ఆవాల నూనె ప్లస్ అమృతధార, మన తులసి, మన నిమ్మగడ్డి కలిపి దీంట్లో 18 రకాల వనమూలికలతో తయారు చేసిన పెయిన్ ఆయిల్. ఇది జాయింట్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్కి కానీ, ఏదైనా తలపోటు వచ్చినా కూడా డైరెక్ట్ తలకి మసాజ్ చేసుకుంటే వితిన్ 15 మినిట్స్లో హెడేక్ కూడా తగ్గుతుందండి. ఇది న్యాచురల్గా నేను 10 సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ పెంచుతూ దాని నుంచి తయారు చేసిన పెయిన్ ఆయిల్ అండి ఇది. ఎవరికైనా కావాల్సిన వారు నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9009255555 అండి. 9009255555. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. మేము ఆ ముందు స్టాల్లో పెట్టామండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి. నమస్కారం. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. దీంతోపాటు ఈ మన సిటీలో మెయిన్ కుకట్పల్లి, మాదాపూర్ ఆ ఏరియాలో కూడా ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే కూడా మన బిజినెస్ని బాగా పెంచుకుంటే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో పెద్దలు ఎవరైనా ఆలోచన చేస్తే దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం. రామభారతి లక్ష్యం కూడా ఈ హైదరాబాద్ నలుమూలల మనం ఇలాంటి సంతలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము.